విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కనుమ పండుగ సందర్భంగా చేసిన నిర్వాహకంపై గ్రేటర్ విశాఖ 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు. ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దక్షిణ నియోజకవర్గంలోని సౌత్ వైసీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే వాసుపల్లి తన విద్యా సంస్థలో మద్యంతో పాటు ఒక కోడిని పంచిపెట్టిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీరును విల్లూరి తీవ్రంగా తప్పుపట్టారు. ఎక్సైజ్ విద్యాశాఖ చట్టాలను ఉల్లంఘించిన ఎమ్మెల్యే వాసుపల్లిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో తెలపాలన్నారు. లేని పక్షంలో తామే చట్ట ప్రకారం ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. పిచ్చోని పక్క కూర్చోబెట్టి ఆ పిచ్చోడు ఆడే కంట్రోల్ చేస్తాడు. ఓకే వచ్చాడు. పెద్దలకి నా గురించి తెలుసు, నాకు వైసీపీ పెద్దల గురించి తెలుసు. నాకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుందని అనిపించి భావించి కోవర్ట్ టీడీపీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అంటే రామబాణం అనే కాలేజీలో విద్యార్థులకు విద్య నేర్పించి విద్యాబుద్ధులు నేర్పించే విద్యాలయాలు మనకు దేవాలయాలతో సమానం. అటువంటి విద్యాలయాల్లో విద్యార్థుల చేత పబ్లిక్గా మందు ఇస్తూ రేపు రాబోయే ఎన్నికలు ముందుగానే తాయిలాలు అటు కార్యకర్తలకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఒక కోడి ఒక మందు ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని తప్పుతో నడిపిస్తూ ఈరోజు ఆయన చేసిన చర్యలు అయితే మాత్రం మనందరూ కూడా చూస్తూ ఉన్నాము. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నో అనేక సమస్యలు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే 30-40 సంవత్సరాల కిందట చేసిన డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, రెండు కూడా మిక్స్ అయిపోయి త్రాగడానికి కనీసం తాగునీరు లేని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పరిపాలన గాలికి వదిలేసి రేపు రాబోయే ఎలక్షన్స్లో అతను ఉనికి మనుగడ చాటించుకోవడం కోసం ఈవేళ మందిస్తూ రామబాణం కాస్త మద్యపానం చేస్తూ ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అనేక సమస్యలతో సతమతమవుతున్న విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ సమస్య పైన కూడా చిత్తశుద్ధి లేకుండా ప్రజలకు ఉపయోగపడే ప్రజా ప్రయోజనకరమైన బిల్డింగ్లు కానివ్వండి, ప్రజా ప్రయోజనకరమైన ఒక స్కూల్స్ కానివ్వండి, ఏవి కూడా ఆయన కన్సర్న్లో అయితే అభివృద్ధి చేయలేదు. ఎందుకంటే సమస్యలు తీర్చాలంటే సమస్యలపై చిత్తశుద్ధి ఉండాలి. అటువంటి చిత్తశుద్ధి లేకుండా, అభివృద్ధి లేకుండా కేవలం మద్యంతో, అంటే దీన్ని ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అయితే తప్పుతో పట్టిస్తున్నారు అంటే ఓపెన్గా, అంటే ఇది ఓపెన్ లిక్కర్, ఓపెన్ వ్యభిచారం అన్న టైప్లో ఇది ఒక బ్యాంకాక్ వాతావరణం తీసుకొచ్చే విధంగా దక్షిణ నియోజకవర్గాన్ని పాడు చేస్తూ ఉన్నారు. అటువంటి నాయకులకు బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఈవేళ ఎంతోమంది తల్లిదండ్రులు మాకు రెఫరెన్స్ చేశారు, రామబాణంలో సీట్ ఇప్పించండి, మేము విద్య నేర్చుకుంటాం, మా పిల్లల్ని చదివించుకుంటాం అని చెప్పేసి ఈ రోజున అదే తల్లిదండ్రులు మళ్ళీ మా వద్దకు వచ్చి మీరు జాయిన్ చేసిన రామబాణంలో మా విద్యార్థుల చేత లిక్కర్లు, ఫుల్ బాటిల్లో కోళ్ళు పట్టుకునే విధంగా ఈ విధంగా తయారు చేస్తూ ఉన్నారు మా విద్యార్థుల్ని. ఇది సవ్వు అని చెప్పేసి తల్లిదండ్రులందరూ కూడా మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక మనిషి దగ్గర 3 ఫుల్ బాటిల్ కన్నా ఎక్కువ ఉండకూడదు. సుమారు 400 నుంచి 600 ఫుల్ బాటిల్ మద్యం బాటిళ్ళు ఒకే వ్యక్తి దగ్గర ఆ విద్యాలయాల్లో, రామబాణం విద్యాలయాల్లో ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎక్సైజ్ అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకొని ఆ రామబాణం మీద, అలాగే రామబాణం ఏదైతే కోడ్ ఉంటుందో ఎడ్యుకేషన్ కోడ్, ఆ కోడ్ ఒకే కోడ్ మీద 3 విద్యాలయాలు రన్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక ప్రముఖ దినపత్రికలో రావడం జరిగింది. దీని మీద కూడా డిస్ట్రిక్ట్ డిఓ కూడా వెరిఫై చేసి తగు చర్యలు తీసుకోవాలి. లేదంటే మాత్రం ఆర్టీఐ యాక్ట్ ద్వారాగా సమాచారం సేకరించి దీనికి సపోర్ట్ చేస్తున్న ఎక్సైజ్ అధికారులకు కానివ్వండి, ఎడ్యుకేషన్ అధికారులకు కానివ్వండి, వారిపైన కూడా రాబోయే రోజుల్లో మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.